కలహాన్ని ప్రేమించిన సౌలు అంతకంతకు నిరసించిపోయాడు, కానీ సమాధానాన్ని కోరుకున్న దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీవు కూడా కలహాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? ఎవరితో ఎప్పుడు దెబ్బలాట ఆడాలనే ఆలోచన ఉందా? తల్లిదండ్రులతో దెబ్బలాటలు, భర్తతో దెబ్బలాటలు, భార్యతో దెబ్బలాట, పిల్లలతో దెబ్బలాట, బంధువులతో దెబ్బలాటలు, స్నేహితులతో దెబ్బలాటలు. ప్రతిసారి తన మాటే నెగ్గాలనే యోచన, తను అనుకున్నదే నెరవేరాలనే ఆలోచన, తను ఏదంటే అదే అందరూ పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటే అందరూ 3 అనాలి, కానీ 4వది ఉంది కదా, నువ్వు పట్టుకున్నది ఉంది కదా అంటే అక్కడ కోపం వచ్చేసి ఇల్లంతా చిందరవందర చేసేసి భయంకరమైన కలహ బుద్ధిని చాలామంది కనుపరుస్తూ ఉంటారు. ఒక కామ ఉంటుంది, గ్రామ పొలిమేరలో అరుగు మీద కూర్చుంటుంది. ఎవరైనా వెళ్తూ ఏమండి బాగున్నారా అన్నా ప్రాబ్లమే. పలకరించకుండా వెళ్ళలేవా అంటారు. పోనీ నిన్న అలా ఉంది కదా అని చెప్పి సైకిల్ దిగి బాగున్నారండి అంటే, బాగోపోతే ఏం చేస్తాం, బాగున్నాం పలకరించాలా నువ్వు అని చెప్పి మరలా వాళ్ళ మీద ఎదురు తిరగడం. అంటే కొంతమందికి ఏది చేసినా ఇబ్బంది, ఏమన్నా ఇబ్బంది. దే వెయిట్ ఫర్ కాన్ఫ్లిక్ట్, దే వెయిట్ ఫర్ కంటెన్షన్. స్నేహితుల మధ్య కొన్నిసార్లు బేస్లెస్ ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. చక్కని స్నేహాన్ని లేదా చక్కని ప్రేమను పోగొట్టేసి ఉంటారు కొంతమంది. కలహబుద్ధి ఉంటుంది, ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకోవడం. బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు కలహానికి దూరంగా ఉండండి, సమాధానానికి ఎలా ఉండండి, దగ్గరగా ఉండండి. డౌన్లోడ్ షేర్ చాట్.